ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన తేనె కళ్ల బ్యూటీ మొనాలిసా గురించి తెలిసిందే. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన మొనాలిసా తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవటానికి వచ్చి బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మొనాలిసాను చూసిన కొందరు యూట్యూబర్లు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిన ఈ తేనె కళ్ల బ్యూటీ ఓవర్ నైట్లోనే స్టార్గా ఎదిగింది. ఈ క్రమంలో మొనాలిసాకు బాలీవుడ్లో ఓ సినిమా ఆఫర్ కూడా వచ్చింది. ఈ తరుణంలో ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో లీడ్ రోల్లో నటించేందుకు మొనాలిసా అంగీకరిస్తూ సంతకం కూడా చేసింది. ఈ క్రమంలో మొనాలిసాకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్గా మారింది. మొనాలిసా నటిస్తున్న మొదటి సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ రెమ్యునరేషన్ గురించి నెట్టింట టాక్ నడుస్తోంది. అదేంటి అంటే తేనెకళ్ల సుందరి మొనాలిసా తన ఫస్ట్ మూవీకి గాను రెమ్యునరేషన్గా 21 లక్షలు తీసుకుందని సమాచారం. అంతేకాకుండా లోకల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం 15 లక్షలతో డీల్ చేసుకుందట. అయితే ఈ బ్యూటీ పూసలమ్మి రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే చాలనుకున్న మొనాలిసాకు ఇప్పుడు డబ్బుతో పాటు దేశవ్యాప్తంగా ఫేమ్ వచ్చింది. దీంతో లక్కంటే ఇదేనేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.